హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా వెరీ యూనిక్ కలెక్షన్స్ అండ్ వెరీ డీసెంట్గా నీట్గా యూనిక్గా ఉండి చూడగానే వావ్ అనిపించుకునే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బీడ్స్ అనేవి క్వాలిటేటివ్గా ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ ద మేకింగ్ అండ్ నీట్నెస్, స్మూత్నెస్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద కలెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పీస్తో స్టార్ట్ పెట్టేస్తాను. దానికంటే ముందు రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ నానుపట్టి ప్యాటర్న్లో వచ్చేస్తుంది. మీకు పెండెంట్ అంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తుంది. కింద అన్నీ కూడా రియల్ బీడ్స్ యూజ్ చేసాము. దిస్ ఈజ్ అ ఒరిజినల్ కర్బూజా బీడ్స్ హియర్. యూ కెన్ సీ సైడ్స్ నుంచి చూస్తే ఈ ఒరిజినాలిటీ అనేది తెలిసిపోతుంది. ఇవన్నీ కర్బూజా బీడ్స్ మనం గోల్డ్లో వేసుకునే కలెక్షన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఆనిక్స్ బీడ్స్ యూజ్ చేసాం. రెగ్యులర్ కలెక్షన్స్లో కాకుండా డిఫరెంట్గా కంప్లీట్గా యూనిట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన కలెక్షన్. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ బీడ్స్. మీకు ఇలా టచ్ చేస్తేనే అర్థమవుతుంది దీని స్మూత్నెస్, ఫినిషింగ్ అనేది ఏంటి అని. ఇది గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. మీరు దీన్ని నెక్ పీస్ లాగా పెట్టేసుకోవచ్చు, లేదు ఇంకా దగ్గరగా కంటే ప్యాటర్న్లో పెట్టవచ్చు, నెక్లెస్ లాగా పెట్టవచ్చు, చోకర్ లాగా పెట్టేసుకోవచ్చు. నేను ఇది ఇంకా దగ్గరగా అయితే ఇలా వచ్చేస్తుంది, లేదు కాస్త వదులుగా వేసేస్తే కనుక అది జ్యువెలరీ కైండ్ ఆఫ్ థింకింగ్ వచ్చేస్తుంది. బట్ ఇది ఏమైనా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ అ నాను పట్టి లాగా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మీకు చైన్ అంతా కూడా దగ్గర అల్లిక వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 ఫింగర్స్. మంచి రాయల్ లుక్లో అయితే ఉంటుందండి. ఏదైనా కాంట్రాస్ట్ శారీ కానీ, బ్లౌజ్ కానీ ఇలా వేసేసి లైక్ పర్పుల్లో కానీ, లేదంటే క్రీమిష్ కానీ, లెమన్ ఎల్లో అలాంటి శారీస్ మీదకి వేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 1290. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ ఇచ్చేసాము. ఇది ఎలా ఉంటుందంటే రియల్ కోరల్లో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా కెన్ సీ హియర్ రియల్ గ్రీన్స్ అండ్ రియల్ కోరల్ అండ్ కర్బూజా బాల్స్. గ్రీన్, కర్బూజా అండ్ కోరల్లో మేక్ చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. యూ కెన్ సీ హియర్. అండ్ పెండెంట్ వచ్చేసి గోల్డ్ రెప్లికా పెండెంట్. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. కిందంతా కూడా మళ్ళీ గ్రీన్స్, కోరల్స్తో వచ్చేస్తుంది. అండ్ మాల అంతా కూడా డార్క్ మొనాలిసా బీడ్స్ విత్ కోరల్ అండ్ కర్బూజా బాల్స్తో ఇలా కోరల్స్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్. సూపర్గా ఉంటుంది. పెండెంట్ ఆల్సో లుక్స్ వెరీ ఎలిగెంట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. స్మాల్ సైజ్ ఆఫ్ బుట్టాస్ వచ్చేసాయి ఇలాగా. ఓకే, రియల్ బీడ్స్లో కావాలి, ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ లాగా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఇంటెన్షనల్గా విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ కట్టుతీగతో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా ఇదిగో గ్రీన్ అండ్ కోరల్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. విత్ రియల్ రూబీలో వచ్చేస్తుంది. స్టోన్ క్వాలిటీ అండ్ పెండెంట్ వెరీ బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ పెండెంట్ సైజ్ వచ్చేసి మనకి 3 ఫింగర్స్లో కవర్ అయిపోతుంది. బాగుంటుంది. You can see here very beautiful, and price also very reasonable, that is 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఎంత బాగుంది అంటే మీరు ఎలాంటి డార్క్ సారీస్ మీదకైనా వేయండి, అద్భుతంగా ఉంటుంది. కుందన్, ఇదంతా కూడా కుందన్, దట్టు రియల్ కుందన్లో వచ్చేస్తుంది. మీకు అతి తక్కువ లైక్ అంటే హ్యాంగింగ్స్ అనేవి ఏం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా సింగిల్ పీస్తో హైలైట్ చేసేసుకోవచ్చు. నైట్ అకేషన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇన్ జనరల్గానైతే ఇలాంటి కలెక్షన్స్ తెలియదు, అంటే అది 1 గ్రామా రియల్ గోల్డ్ అని తెలియదు. ఇక్కడ చూడండి క్వాలిటీ ఆఫ్ ద కుందన్ ఎలా ఉంది అని. వెరీ డీసెంట్గా ఉంది.
అసలు టీనేజర్స్కి, యంగ్స్టర్స్కి, మిడిల్ ఏజ్ వాళ్ళకైతే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. పర్టికులర్గా నాకెందుకు ఇలాంటి కలెక్షన్ చాలా ఇష్టం. అంటే పెండెంట్ అది ఏం ఉండకుండా నెక్కిళ్ళ దగ్గరగా పెట్టేసుకోవాలి, మంచి లుక్ వచ్చేస్తుందండి. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు. కొంచెం 50+, 55, 60 అలా నేను పెద్దగా హ్యాంగింగ్స్ పెట్టుకోలేను అనుకున్నప్పుడు నేను దీన్ని ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్గా చేసిస్తాను, ఈ కైండ్ ఆఫ్ థింగ్ పెట్టుకుంటాను అనుకుంటే ఇలా ఇంకేదైనా దీన్ని ఇంకా స్మాల్గా చేయడమా ఇంకేదైనా చేయడమా చేసిస్తాను. బట్ ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి, బాగుంటాయి. అంటే ఇలా సింగిల్గా హైలైట్ అయినప్పుడు ఇలాంటి యాక్చువల్గా ఇలా ఫాలింగ్ ఇయర్ రింగ్సే చాలా బాగుంటాయి. జస్ట్ ఇలా ఏమైనా ఫాలింగ్ శారీస్ అలా కట్టేసుకొని ఇది పెట్టేసుకుంటే కనుక ఎనీ డార్క్ శారీస్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వై బికాజ్ అంటే ఇదంతా కూడా రియల్ కుందన్, ఇక్కడ అంతా సింథటిక్ స్టోన్ కాదు. కుందన్లో దిస్ ఈజ్ అ రియల్ కేటగిరీ ఆఫ్ కుందన్ అనమాట. మీకు అందుకే ఆ రాయల్నెస్, ఆ నీట్నెస్ అనేది తెలుస్తుంది. చక్కగా వేసేసుకోవచ్చు. ఈవెన్ ఫర్ మీ వెడ్డింగ్ అయినా వేసేసుకోవచ్చు. పైకి ఇది పెట్టేసుకుని కిందికి ఏదైనా లాంగ్ వేసేసుకోండి. లేదంటే నైట్ అకేషన్స్కి అయితే ఇది ఒకటి సరిపోతుందండి, ఇంకా హెవీగా కూడా అవసరం లేదు. విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, కుందన్ వచ్చేస్తుంది. ఒక్కటే మాటలు దీన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే రాయల్గా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంక నేనేం చెప్పలేను. యూ కెన్ ఫీల్ దట్. ఓకే, 1890 ఈజ్ అ ప్రైస్. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మీకు. బ్యాక్ వచ్చేసి చైన్ వచ్చేస్తుంది, ట్రయాంగిల్ షేప్లో కుందన్ వచ్చేస్తుంది. పైకన్నీ చిన్న చిన్న కుందన్స్ వచ్చేస్తాయి. పాలిషింగ్ వచ్చేసి విక్టోరియన్ పాలిషింగ్లో వస్తుంది. ఒక్కటే వర్డ్ అంటే రాయల్గా ఉంటుంది అంతే. నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై పెండెంట్ వచ్చేసి జడావ్ కుందన్లో ప్రీమియం క్వాలిటీ పెండెంట్. ఇదంతా కూడా కుందన్ స్టోన్ వచ్చేస్తుంది. రూబీ, అన్కట్ అండ్ గ్రీన్ స్టోన్స్లో వచ్చేస్తాయి. బీడ్స్ కిందికి అన్నీ కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తాయి. కంప్లీట్గా హై క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ ఇది. మీకు ఇది రెగ్యులర్ కలెక్షన్లో రాదు. ఎందుకు అంత ప్రీమియం క్వాలిటీ అంటే ఈ స్మూత్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జడావ్ కుందన్లో ఎప్పుడైతే లిటిల్ బిట్ పోర్షన్ ఆఫ్ ద సిల్వర్ మిక్స్ అవుతుందో ఆ కేటగిరీ ఆఫ్ స్మూత్నెస్, ఆ నీట్నెస్ అనేది మీకు అది రియల్ గోల్డ్కి దగ్గరగా ఉంటుందన్నమాట. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇట్ కవర్డ్ 2.5 ఫింగర్స్. ఈ పెండెంట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇది ఓపెనబుల్లా అంటే ఇక్కడ వెనకాల ఆప్షన్ అనేది పెద్దగా వచ్చేసింది. సో ఏంటంటే ఇలాంటి బాల్స్ పడుతుంది. మీకు ఇండివిజువల్గా చైన్ కావాలంటే జస్ట్ ఇలా వేసేసుకోండి, ఇండివిజువల్ చైన్ వేసేసుకోండి. లేదు కొంచెం డిఫరెంట్గా నేను పెండెంట్తో హెవీగా వేస్తాను అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యూనిక్ కేటగిరీ ఆఫ్ ద కలెక్షన్స్ కిందకి వచ్చేస్తాయి. మీరు 2-in-1గా వేసేసుకోవచ్చు. ఐదర్ చైన్ ఆర్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. ఈ పెండెంట్ని బ్లాక్ బీడ్స్లో కానీ పర్ల్స్లో కానీ దేనికైనా వేయచ్చు. లేదు అంటే ఇలా నక్షి బాల్స్లో ఉన్నప్పుడు కానీ అలా వేసేసుకోవచ్చు. అపియర్స్ టు బి రియల్ గోల్డ్ రెప్లికా. దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ జనరల్గానైతే కుందన్లో ఇయర్ రింగ్స్ రావు. దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్తో సహా వచ్చేసింది. ప్లస్ ఇంత బ్యాక్ ఇంత పెద్దగా రాదండి. ఇదిగోండి ఈ సైజ్ ఆఫ్ బాల్స్ కూడా పడుతున్నాయంటే ఎంత పెద్దగా ఉంది, ఇంకా గ్యాప్ ఉంది ఇందులో. అంటే ఈవెన్ మీరు 8mm ఆల్రెడీ 8mm ఇంకొంచెం బిగ్ సైజ్ ఆఫ్ బీడ్స్ 9-10mm అలా వేసినా కూడా పడతాయి. అదొక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. జనరల్గానైతే కుందన్కి 90% ఇయర్ రింగ్స్ రావు. వెరీ రేర్గా, 100% అని నేను అనట్లేదు, రేర్గా మాత్రం ఇయర్ రింగ్స్ వస్తాయి. సో ఇలాంటి పెండెంట్ని మనం ఇలా చైన్కి లేదంటే ఇంకేమైనా పర్ల్స్కి మన ఇష్టం అండి. ఒక చైన్ ఈ పెండెంట్ తీసుకున్నామంటే దేనికంటే దానికి వేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా గోల్డ్ కాపీ అంటే డిజైనింగ్ ఒకటే కాపీ కాదండి. ఇక్కడ స్మూత్నెస్ కూడా మనల్ని గోల్డ్ లాగా ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కాస్త వాటర్ అది పడకుండా, పర్ఫ్యూమ్స్ అవి కొట్టకుండా వాడుకుంటే లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్. 3450 ఈజ్ ఎ ప్రైస్. చాలా బాగుంటుంది, చాలా రాయల్గా ఉంటుంది. మీరు ప్రైస్ని అసెస్ చేసి క్వాలిటీని అసెస్ చేయొద్దు. క్వాలిటీ ఎంత స్మూత్గా ఉంటేనో ఈ ప్రైస్కి ఇస్తాం. అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది కంపారిజను మీనింగ్లెస్గా ఉంటుందన్నమాట. 3,450 ప్రోడక్ట్ 1,450కి వస్తుంది బయట అంటే 2,000-3,000 మార్జిన్స్ చూసుకొని ఎవరు బిజినెస్ చేయరు. దట్టు
హోల్సేల్గా చేసేవాళ్ళు లైక్ మీ ఆన్లైన్లో చాలామంది వెండర్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా అలా అంతంత మార్జిన్స్తో వెయ్యరు. అది మనం ఆలోచించుకోవాలి, ఎందుకు వేరియేషన్ ఉంది అంటే స్మూత్నెస్ అనేది చాలా మీకు అది లైవ్గా చూస్తే కనిపిస్తుంది డిఫరెన్స్ ఏంటి ఎలా ఉంది అని. ఓకేనా, 3450 ఈజ్ ఎ ప్రైస్. ఆల్ దీస్ ఆర్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. దేనికి అవి ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి, ఇది వచ్చేసి విక్టోరియన్లో ఇంకొక కేటగిరీ ఆఫ్ ద కలెక్షన్. మీకు ఇదంతా కూడా మొజనైట్ స్టోన్స్తో వచ్చేస్తుంది. మధ్యలో వచ్చేసి పోటా, ఇదంతా రుబీలో పోటా స్టోను, ఇయర్ రింగ్ ఇలా వచ్చేసాయి. అండ్ కిందికి వచ్చేసి ఏంటంటే రియల్ మొనాలిసా బీడ్స్ వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాచింగ్ శారీస్కి అలా వేస్తే కనుక సూపర్గా ఉంటుంది. డ్రెస్సెస్కి మ్యాచింగ్ కానీ శారీస్కి మ్యాచింగ్ కానీ అలా వేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. విక్టోరియన్ ఫినిషింగ్లో మొజనైట్ స్టోన్స్లో వచ్చిన నీట్ కలెక్షన్ ఇది. ఇదిగోండి, ఈవెన్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్ అనేది. స్మూత్గా ఉంటుంది పీస్ అనేది. మంచి రాయల్ లుక్లో ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. వేయొచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెన్షనల్గానే బేబీ పింక్ ఇచ్చాను. మీకు ఇంకేదైనా కలర్ కస్టమైజేషన్ అన్నా కూడా చెప్పండి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ. 2250 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అనేవి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్. కంప్లీట్గా పర్పుల్ స్టోన్లో వచ్చేస్తుంది మీకు ఇది. పర్పుల్ స్టోన్ ఇదిగోండి అండ్ అన్కట్. కంప్లీట్గా విక్టోరియన్లో నీట్గా ఉండే కలెక్షన్ అనమాట. మనం రియల్ గోల్డ్కి వెళ్ళినా కూడా ఇలాంటి ఫినిషింగ్లోనే వస్తుందేమో నాకు తెలిసి. ఈ స్టోన్ క్వాలిటీ, ఈ స్మూత్నెస్, ఈ బీడ్స్ చూసేసుకోండి. అండ్ దీస్ ఆర్ ద పర్పుల్ ఆనెక్స్ బీడ్స్. మధ్య మధ్యలో ఏంటంటే అన్కట్ స్టోన్తో అల్లిక వస్తుంది. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ అల్లిక అన్నమాట. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. పర్పుల్లో వచ్చేసి పర్పుల్ ఆనెక్స్లో వచ్చేసి కట్టుతీగాలి. మీకు బీడ్స్ క్వాలిటీ కూడా బాగుంటాయి. మీరు దీన్ని ఓపెన్ చేసేసుకొని సింగిల్ చైన్గా కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే పెండెంట్కి అలైన్ అయినా చేసేసుకోవచ్చు. ఎలా చేసేసినా కూడా మీకు అది రియల్ గోల్డ్ లుక్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రియల్ ఆనెక్స్ బీడ్స్. అల్లిక చూడండి, యాజ్ ఇట్ ఈస్ మనం గోల్డ్లో ఎలా అయితే అల్లేసామో అలాంటి అల్లికనే వచ్చేస్తుంది. ఓకే, బాగుంటాయి. కింద వేసినవి కూడా రియల్ బీడ్సే, పెండెంట్కి కింద వేసినవి కూడా రియల్ బీడ్సే. లుక్ వైజ్గా అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ బీడ్స్ క్వాలిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1090. మీరు పెండెంట్ రిమూవ్ చేసుకోవచ్చు, ఓన్లీ చైన్ కూడా వేసేసుకోవచ్చు, రెండు కలిపి కూడా వేసేసుకోవచ్చు. మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంటుందండి. మీరు పార్టీ వేర్ అనుకోవచ్చు, ఆఫీస్ వేర్ అనుకోవచ్చు, క్యాజువల్ వేర్ అనుకోవచ్చు. బట్ ఎలా వేసినా మాల్ అయితే అందంగా ఉంటుంది. 1090 ఈజ్ ద ప్రైస్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇవి వచ్చేసి ఏంటంటే గార్నైట్స్. మీకు ఇవన్నీ ప్లెయిన్గా వచ్చేస్తాయి. ఎన్ని లైన్స్ అంటే ఆల్మోస్ట్ 5 లైన్స్. ఓ మై గాడ్, 5 లైన్స్ ఆఫ్ గార్నెట్స్ మాల విత్ బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్. ఇది అల్లిక అనేది మనం రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా వస్తుందో అల్లిక అలాగే వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి చూసుకోండి ఎంత స్మూత్గా ఉంది అని. ఇదంతా కూడా కట్టుతీగ మేకింగ్. యూ కెన్ సీ హియర్ నీట్గా వచ్చేస్తుంది. స్మూత్నెస్ కానీ ఈ వర్క్ ఇదిగోండి. ఎంత అంటే ఆల్మోస్ట్ 0 సైజ్ ఆఫ్ బీడ్స్ని కట్టుతీగతో మనం గోల్డ్లో కనుక చిన్న చిన్న నల్ల పూసని ఎలా అల్లిస్తామో అలా అల్లించడం అనమాట. 5 లైన్స్లో వచ్చేస్తుంది. బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. సీమ్స్ టు బీ, అది మీరు రివీల్ చేస్తే తప్ప తెలీదు. అండ్ ఇవన్నీ ఆల్ గార్నెట్స్ అంటారు, శాండ్ స్టోన్స్ అంటారు. రియల్ బీడ్స్ ఇవన్నీ కూడా, ఆర్టిఫిషియల్ కాదు.
ఓకే, జస్ట్ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీకి మ్యాచ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. అది మీరు ప్లెయిన్గా వేసినా బాగుంటుంది, లేదు అంటే పెండెంట్తో ఇలా వేసేసినా బాగుంటుంది, ఎలా వేసినా కూడా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. కొంచెం దూరం నుంచి చూస్తే ఏంటంటే ఇది కోరల్స్ లాగా కనిపిస్తుంది, కానీ కోరల్స్ కావు, శాండ్ స్టోన్స్ అంటారు వీటిని. ఓకే, ఇప్పుడు వీటితో పాటుగా ఒక 3-4 మాలాస్ చూపిస్తాను. ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఎవరు తెలీదు కానీ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు సైడ్ మాప్ ఉన్నవి ఏమైనా ఉంటే లైక్ తాళి చైన్స్ అలా పెట్టండి అని. సో వాళ్ళ గురించి చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్, పాలిషింగ్ బాగుంటుంది, మీరు హ్యాపీగా డైలీ వేర్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ నియర్ టు ద షాప్ యూ కెన్ కమ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆల్సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 months. ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఇన్ ద ఆన్లైన్ అనుకుంటే కనుక మీరు వితిన్ 6 monthsలో కలర్ పోతే అప్ డౌన్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే కనుక ఐ విల్ రీప్లేస్ ద ప్రోడక్ట్ విత్ ద న్యూ వన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్, ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. మీరు జనరల్గానే అయితే షాప్లో అలాగే ఉంటుంది కాబట్టి మీకు అలాగే చెప్తున్నాను. అండ్ సైడ్ మాప్ వచ్చేసి పెండెంట్ ఇలా బిగ్ సైజ్గా వచ్చేస్తుంది, నాట్ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ లేదు, బట్ దిస్ ఈజ్ ఎ బిగ్ సైజ్. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇంత, ఈ మిడిల్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇంత ఉంది, ఇంత వెడల్పుగా వచ్చేస్తుంది. సైడ్ మాప్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ చైన్ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. బయట దొరికే ప్రోడక్ట్ అన్నిటికంటే కూడా దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ క్వాలిటీ. ఇది నా ఫీడ్బ్యాక్ కాదు, కస్టమర్ ఫీడ్బ్యాక్. సిన్స్ 10 or 12 years నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తున్న వాళ్ళు ఇస్తుంటారు కదా, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాకే నేను మీకు చెప్తున్నాను. పర్టికులర్గా ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే సైడ్ మాప్స్ ఉన్నవి అడుగుతూ ఉన్నారు కంటిన్యూస్గా, కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇన్ జనరల్గానైతే ఈ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఏంటంటే గోల్డ్ ప్రైస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. గోల్డ్ పెరుగుతున్న కొద్దీ ఎస్పెషల్లీ మైక్రో గోల్డ్ చైన్స్కి కాస్ట్ కొంచెం పెరుగుతూనే ఉంది. పాస్ట్ 6 months or 8 monthsలో ఈ తాళి చైన్స్ కనుక చూస్తే కనుక ప్రైసింగ్ పెరుగుతూనే వస్తుంది. ఈవెన్ నా దగ్గర ఒక 6 months బ్యాక్ తీసుకున్న స్టాక్ ఇది ప్రస్తుతం ఉన్న స్టాక్ ఉన్నా కూడా ప్రైసింగ్లో చాలా వేరియేషన్ ఉంది. నేను ఈవెన్ వెండర్ని అడిగినా కూడా అలాగే చెప్తున్నారు. మీకు తెలియదు ఏముందండి, గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ దీని ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అంటే కనుక మొత్తం అదే ఉంటుంది కాబట్టి పాలిషింగ్ కొంచెం వేరియేషన్ ఉందండి అని చెప్తున్నారు. ఇదే పీస్ నేను 6 months బ్యాక్ పర్చేస్ చేస్తే ఒక ప్రైస్, ఇప్పుడు పర్చేస్ చేస్తే ఒక ప్రైస్, ఫ్యూచర్లో ఎంత ప్రైస్ ఉంటుందని నాకు తెలియదు. ఎందుకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే మీకు తెలియాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సైడ్ మాప్కి తాళి చైన్స్కి ఎందుకు ఇంత ప్రైస్ అనేది తెలియాలి. స్మూత్నెస్ అయితే నేను మాటిస్తాను మీకు, ఎందుకంటే ఒక్కొక్కసారి కస్టమర్స్ ఇవి వేసుకొని వచ్చినా కూడా అంటే ఈ చైన్స్ గురించి మాట్లాడుతున్నాను, నేను కూడా ఐడెంటిఫై చేయలేను ఇది గోల్డా 1 gram అని, అంత బాగుంటుంది స్మూత్నెస్. మీకు ఇది చూపిస్తాను దగ్గరగా, మీరు చూడండి. అల్లిక బాగుంటుంది, స్మూత్నెస్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. చాలామంది తెలియక ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ చూస్తుంటారు తాళి చైన్స్లో. తాళి చైన్స్లో చూడాల్సింది కొత్త డిజైన్స్ కాదండి, గోల్డ్ డిజైన్స్ చూసుకోవాలి. ఏవైతే గోల్డ్ ఉంటాయో ఆ డిజైన్సే చూసుకోవాలి. అండ్ ఒకసారి ఒక చైన్ తీసేసుకుంటే దాన్ని రిపీట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అది రియల్ గోల్డ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇన్ జనరల్గా అయితే తాళి చైన్స్ని అంత ఫ్రీక్వెంట్గా మార్చము, కాబట్టి మీరు కూడా మార్చకుండా అదే డిజైన్తో మెయింటైన్ చేస్తే కనుక బాగుంటుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్తున్నాను అంటే ఈ స్మూత్నెస్ బాగుంటుంది. మనకి రియల్ గోల్డ్కి ఇది పక్కన పెట్టి చూస్తే డిఫరెన్స్ తెలియదు అంతే. అది నేను అదే చెప్తున్నాను. మీకు బయట మార్కెట్లో మేబీ ఉంటుండొచ్చు ఒక 100-200 తక్కువ, అలా నాకు అంత ఐడియా లేదు, ఉంటుండొచ్చు. కానీ ఈ పాలిషింగ్ స్మూత్నెస్ తేడా చాలా ఉంటుంది. మా దగ్గర 6 monthsకి పోతే కలర్, వాళ్ళ దగ్గర 1-2 monthsకి పోతుంది. పర్టికులర్గా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఈ పర్టికులర్ వెండర్ దగ్గర నుంచి ఒక నేను 10-12 years నుంచి పర్చేస్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ మైక్రో గోల్డ్ దాంట్లో వెండర్ని మార్చను, ఎందుకు అంటే ఐ నో ద ప్రోడక్ట్ క్వాలిటీ కాబట్టి. ఓకేనా, 950 ఇస్ ద ప్రైస్. 24 inches లెంత్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా ఇవన్నీ కూడా. అండ్ మీకు ఇందులో ఇంకొకటి కూడా చూపించేస్తాను. ఇవి వచ్చేసి ఏంటంటే ఏడీ స్టోన్స్ వచ్చేసాయి, మాప్స్లలో ఏడీ స్టోన్స్ వచ్చేసాయి. సైడ్కి ఇలా వచ్చేస్తుంది మాపింగ్ అనేది, ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఈ చైన్ వచ్చేసి చైన్ అల్లిక, ఇదిగో ఇది
ప్రియాంక కట్టింగ్ అంటారు. కొన్ని ఏరియాస్లో కొన్ని కట్టింగ్లకు ఒక్కొక్క పేరు ఉంటుంది. బట్ ఇదిగో ఈ అల్లికలో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, కనిపిస్తుంది కదా. ఈ అల్లికలో వచ్చేసి ఏంటంటే సైడ్కి 3 మైక్రోప్లేటెడ్ బాల్స్ వస్తాయి. వాటి మీద సీజెడ్లో ఏడీ స్టోన్స్ వస్తాయి. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి 1050. ఓకే, నెక్స్ట్ ఇందులోని ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది అల్లిక, ఇవి బాల్స్ మీద ఇది వర్క్. ఇలా సీజెడ్లో ఏడీ స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, 3 బాల్స్ వచ్చేస్తాయి. బాగుంటుంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా మీకు అది రియల్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ వన్ అనదర్ డిజైన్ ఇన్ దిస్. ఇదిగోండి, ఇది వచ్చేసి ఏంటంటే అల్లిక ఇలా వస్తుంది. కాకతీయ డిజైన్ అంటారు మా సైడ్ అయితే. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరండి. ఇదిగోండి, ఈ డిజైన్ వస్తుంది. అల్లిక అంతే ఈ డిజైన్ వస్తుంది. సైడ్ మాప్స్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇవి ఎంత సన్నగా ఉన్నాయో చూడండి. స్టోన్స్ ఫినిషింగ్ అనేది వేస్తే కనుక బాగుంటుంది మాల. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది సైడ్కి. ఓకే, కిందికి వచ్చేసి మనకి రెగ్యులర్గా వేసుకునే తాళి అవన్నీ వచ్చేస్తాయి. సైడ్కి మాత్రం ఇలా వచ్చేస్తుంది. ఇవి కూడా 24 ఇంచెస్ లెంత్లో ఉంటాయి. మనం ఇంకా కిందికి వేసేస్తుంది. కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. 24 కంటే కూడా నాకు ఇది ఎక్కువగానే అనిపిస్తుంది లెంత్. 25, 26 లా కనిపిస్తుంది లెంత్. కాస్త ఎక్కువగానే ఉంది. ఇంకొంచెం కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 990. పాపం వీళ్ళెవరు ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి అడుగుతూనే ఉన్నారు. బట్ పర్టికులర్గా ఈ డిజైన్స్ నాకు ఫోటో తీసి షేర్ చేయడం వీలు కాక నేను చెయ్యట్లేదు. బట్ ఇఫ్ యూ విష్ యూ కెన్ పర్చేస్. మీరు దీన్ని ఈవెన్ తాళి చైన్కి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు అండి. ప్లెయిన్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. 990 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్షాట్ తీసేసుకోండి. ఓకేనా, సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దానికంటే ముందు, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ వీడియో, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ చౌకర్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఇప్పుడు చూద్దాము. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ వీడియోకి కూడా ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను. అది ఏంటి అనేది సర్ప్రైజ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లాక్ బీడ్స్ వీడియో ఉంటుంది. ఆ రోజు అనౌన్స్ చేసేస్తాను. సో ఇప్పటికైతే ఎవరు చూసేద్దాం. హూ ఇస్ దట్ లక్కీ. సిరిపురం 1665 1661 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.